హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అవర్ న్యూ వీడియో. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు వచ్చేసి అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయడం లేదు. వీడియో అయితే చూసేసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ గైస్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే మన ఛానల్కి అయితే అందరూ చిన్న సపోర్ట్ ఇవ్వండి గైస్, మనం అయితే గ్రో అవ్వడానికి. ఓకేనా గైస్? మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి మనకి రైల్వే శాఖ నుంచి మనకి బంపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మీకు మెరిట్ ఆధారంగా మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు, మీరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో వచ్చేసి మనకి 1003 పోస్టెస్ అయితే మనకి భర్తీ చేశారనమాట. బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బోత్ ఏపీటీఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి వీడియోని వచ్చేసి అక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. ముందుగా మనం ఈ నోటిఫికేషన్ ఎవరు రిలీజ్ చేశారంటే చెక్ చేసుకున్నట్లయితే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. ఎప్పుడు రిలీజ్ చేశారంటే మనకి ఈ మంత్ మనకి 3rd అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ప్రెసెంట్ నోటిఫికేషన్ అనమాట. 1035 పోస్టెస్ అయితే మనకి ఉన్నాయన్నమాట ఇందులో మీరు చెక్ చేసుకున్నట్లయితే. అలాగే మనకి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఈ మంత్ 3rd నుంచి మనకి నెక్స్ట్ మంత్ 2 వరకు అయితే ప్రొవైడ్ చేశారనమాట. అంటే మనకి నియర్లీ మనకి 1 మంత్ అయితే అప్లై చేసుకోవడానికి టైం ఇచ్చారనమాట. ఓకేనా గైస్? ఇంకా ముందుగా మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది, లేదా మీరు ఇంటర్ పాస్ అయినా సరిపోతుంది అనమాట. విత్ మీకు 50% మార్క్స్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అప్లై చేసుకోవడానికి. అలాగే స్టూడెంట్స్ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా మీకు ఐటీఐ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి, సర్టిఫికేట్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి జాబ్కి వచ్చేసి. ఓకేనా గైస్? అలాగే మనం మినిమం ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి అప్లై చేసుకోవడానికి 15 ఇయర్స్ అనమాట ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనకి 24 ఇయర్స్ అనమాట అప్లై చేసుకోవడానికి. ఓకేనా గైస్? ఇంకా ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి ఇది ఎటువంటి గవర్నమెంట్ జాబ్ కాదు కాబట్టి మనకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండదన్నమాట ఈ జాబ్కి వచ్చేసి. ఓకేనా గైస్? ముందుగా మనం ఇందులో పోస్టులు చెక్ చేసుకున్నట్లయితే మనకి ఫస్ట్ పోస్ట్ వచ్చేసి మనకి వెల్డర్, టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, హిందీ అండ్ ఇంగ్లీష్, హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పిరేషన్, సిఓపిఏ, మెకానిస్ట్, మెకానికల్ డిజైనర్, మెకానికల్ రిఫరెన్స్ అండ్ ఏజీ, బ్లాక్ స్మిత్, హ్యామర్మ్యాన్, మ్యాషన్, పైప్లైన్ ఫిట్టర్, కార్పెంటర్, పెయింటర్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్స్ అనమాట. ఇందులో పోస్టులు చూసుకున్నట్లయితే మనకి యూఆర్ డివిజన్ వాళ్ళకి వచ్చేసి మనకి 295 పోస్టెస్ అయితే తీసారనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ పోస్టెస్ వచ్చేసి. అలాగే ఈడబ్ల్యూఎస్సీ కేటగిరీ వాళ్ళకి 73 పోస్టెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఓబీసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే మనకి 201 పోస్టెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఎస్సీ వాళ్ళకి 110 పోస్టెస్ ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 55 పోస్టెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా టోటల్ చూసుకున్నట్లయితే మనకి 734 వేకెన్సీస్ అయితే మనకి ఇందులో తీసారనమాట. డిఎంఆర్ ఆఫీస్ రాయ్పూర్ డివిజన్ అనమాట. ఇంకా పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 27 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి చూసుకున్నట్లయితే 73 పోస్టెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి మనకి రాయ్పూర్ డివిజన్ అనమాట. ఇంకా వ్యాగన్ రిపేర్ షాప్ చూసుకున్నట్లయితే మనకి యూఆర్ వాళ్ళకి 110 పోస్టెస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 26 పోస్టెస్, ఓబీసీ వాళ్ళకి 73, ఎస్సీ వాళ్ళకి 41, ఎస్టీ వాళ్ళకి 19. టోటల్ చూసుకున్నట్లయితే మనకి 269 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇంకా పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి 11 వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 26 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి నోటిఫికేషన్ అనమాట. ఇంకా అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్ 2nd వరకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా గైస్? వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.